హాయ్ అండి. ప్రీవియస్ వీడియోలో ఎస్బీఐ క్లర్క్ ప్రిపరేషన్ స్ట్రాటజీ హౌస్ వైఫ్స్ కోసం చెప్పాను కదండి. సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను. అందులో మీకు ఒక సెక్షన్లో కొన్ని క్వశ్చన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి, క్వాంట్ సెక్షన్లో మనకి క్వాంట్లో నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ వస్తాయి, ఒక 5. అలాగే అప్రాక్సిమేషన్స్ కూడా వస్తాయి, ఒక 5 to 10 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్రాక్సిమేషన్స్ కూడా మనకి క్వాంట్లో టోటల్ 35 క్వశ్చన్స్ కదా. సో అందులో ఇవి వస్తాయి. సో మీకు మిగతావి అరిథమెటిక్ ఇబ్బంది అని అనుకుంటే ఇట్లాంటివి చిన్న చిన్న సాల్వ్ చేయొచ్చు. సో ఈ నెంబర్ సిరీస్ చూద్దాం మనము. నేను ఈరోజు అడ్డాలో రాశాను సెక్షనల్ టెస్ట్లో. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. అదే ఈ క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉంది, ఈ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. 7, 11, 38, 54, 175. నేను మీకు ఒక టోటల్ ఒక 6 క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఒక 4 ఏమో నెంబర్ సిరీస్, ఒక 2 ఏమో అప్రాక్సిమేషన్స్. మీరు ఇవి సాల్వ్ చేసి ఆన్సర్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ది నేను ఎలా సాల్వ్ చేశానో చూపిస్తాను. మనకి ఎప్పుడైనా నెంబర్ సిరీస్ చేసుకునేటప్పుడు, సాల్వ్ చేసేటప్పుడు మనము ఆ నెంబర్స్ మధ్యలో ఫస్ట్ మనం అడిషన్ చెక్ చేసుకోవాలి. అది ఎట్లా వస్తుందో చూసుకోవాలి. మళ్ళీ అడిషన్ కుదరదు అంటే మనము సబ్ట్రాక్షన్ చెక్ చేసుకోవాలి, లేదంటే మల్టిప్లికేషన్ చెక్ చేసుకోవాలి. మనకి నెంబర్స్ని చూస్తుంటేనే తెలిసిపోతుంది, కొన్ని ఏమో తెలియదు. సో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటి కోసం మీకు కొన్ని వాల్యూస్ తెలిసి ఉండాలి. అదే టేబుల్స్ రావాలి 1 to 20, అట్లానే స్క్వేర్స్ రావాలి వాల్యూస్ ఒక 20 వరకు, 1 to 20 వరకు. అట్లానే క్యూబ్స్ కూడా రావాలి. మీరు ఫస్ట్ అది ఇప్పుడే మీరు 0 నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళైతే అవి ఒక నోట్స్లో రాసుకొని పెట్టుకోండి. డైలీ అవి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు క్యూబ్ అనుకో, 1 క్యూబ్ ఎంత, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్ వాల్యూ ఎంత, 5 క్యూబ్, అట్లా ఒక 20 వరకు చూసుకోండి. స్క్వేర్స్ కూడా అంతే. సో అప్పుడు మీకు ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను ఎట్లా సాల్వ్ చేశానో చూపిస్తాను. భయపడాల్సిందేం లేదు. 0 నుంచి స్టార్ట్ చేసినా కూడా నేర్చుకోవచ్చు, సాల్వ్ చేయొచ్చు. చెప్పాను కదా, 30 days ఎగ్జామ్ వరకు కంటిన్యూస్గా ఎవ్రీడే ప్రిపేర్ అవ్వాలి. సో ఇది చూద్దాం. 7, 11 ఉంది. సో మనం 7కి 11కి ఏంది, 7కి ఎంత కలిపితే 11 వస్తుంది, 4 + 4 యాడ్ చేస్తే 11 వస్తుంది. సో 11కి ఎంత కలిపితే 38 వస్తుంది. సో 27. ఈ 38కి ఎంత కలిపితే 54 వస్తుంది. నెక్స్ట్ 54కి ఎంత యాడ్ చేస్తే 179 వస్తుంది. చూసుకో, ఫస్ట్ నోట్ చేసుకోవాలి. నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను. నాకు ఇట్లా వచ్చి 4, 27, 16, 125. 4 అంటే ఏంది, నేను ఒకటి అబ్జర్వ్ చేసిన. 4 అంటే 2 స్క్వేర్, 27 అంటే 3 క్యూబ్ వాల్యూ, 16 అంటే 4 స్క్వేర్, 125 అంటే 5 క్యూబ్. ఇది మనకి ఎవరు చెప్పరు, మనం ప్రాక్టీస్ చేస్తుంటే మనకు తెలిసిపోతుంది. సో ఇదేంటి నెంబర్ ఎట్లుంది, సిరీస్లో ఉంది. 2, 3, 4, 5, 1, 2. సో మరి ఇక్కడ 2కి ముందు ఎవరు రావాలి, 1. 1కి క్యూబ్ వాల్యూ తీసుకెళ్ళి స్క్వేర్ అంటే ఇక్కడ ఒకటి ఈ సిరీస్ చూస్తే చెక్ చేస్తే సరిపోతుంది. స్క్వేర్ తర్వాత క్యూబ్, క్యూబ్ తర్వాత స్క్వేర్. అంటే క్యూబ్ అంటే ఈ స్క్వేర్కి ముందు మనకు క్యూబ్ రావాలి, స్క్వేర్కి ముందు క్యూబ్. 1 క్యూబ్, 1 క్యూబ్ అంటే ఎంత వాల్యూ, 1. ఈ 1 అనేది ఇక్కడున్న క్వశ్చన్ మార్క్ వాల్యూకి యాడ్ చేస్తే 7 వస్తుంది. మనం దేనికి 1 యాడ్ చేస్తే 7 వస్తుంది అంటే 6కి 1 యాడ్ చేస్తే 7 వస్తుంది. ఇది 6 ఆన్సర్. సో ఇట్లా చేసుకుంటూ ఉండాలి. మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. 5 నెంబర్ సిరీస్, ఒక 5 అప్రాక్సిమేషన్స్ అట్లా చేస్తుంటే మీకు సెక్షన్ అలవాటైపోతుంది. అంటే ఈజీగా మనం చేయగలము అనేసి మీకు ఒక ఐడియా వస్తుంది. వీటి తర్వాత మిగతా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అరిథమెటిక్ ఏమైతే ఉంటాయో అవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మీకు టాస్క్ ఇస్తున్నాను. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి కమెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ కోచింగ్కి వెళ్ళే వాళ్ళు అట్లా ఉంటే మాత్రం నెగిటివ్గా అయితే ఏం కామెంట్ చేయొద్దు. ఇది ఎవరైతే ఇప్పుడు ప్రాక్టీస్లో ఉన్నారో, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మీకు ఆన్సర్ చేయాలనిపిస్తే ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.